నువ్వు నాతో పాటు వచ్చి తీరాలి. వాడు మీ ఫ్రెండే కదా? అవును సార్. అది కాకుండా బిజినెస్ పార్ట్నర్ కూడా సార్. అలాగా, అయితే వీడెందుకు సూసైడ్ చేసుకున్నాడు? తెలియలేదు సార్ ఎందుకు ఇలా చేశాడని. వాడికి మనసు బాగోలేదు సార్. అంటే అది వచ్చి సార్, ఏదైనా ఇప్పుడే చెప్పే. నీకేదైనా తెలుసుంటే వెంటనే చెప్పే. అది వాడి మనసులో సిమ్రానే ఉండేది సార్. వాడికి సిమ్రన్ అంటే ఎవరు సార్? సిమ్రాన్ సమ్మర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ సార్. వాడికి ఏం జరిగిందో చెప్పు. అదేంటంటే సిమ్రాన్ పోయిన సంవత్సరం రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకుంది సార్. అంటే? అవును సార్. సార్ అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేశాను సార్. ఈ వెంట్రుకి ఎవరిదో అమ్మాయిదిలా ఉంది. అమ్మాయిదిలాగా కాదు సార్, అమ్మాయి ఎంట్రీకే. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళొచ్చు. సపోజ్ మీరిద్దరూ మాకు అవసరమైతే మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అలాగే ఓకే సార్. పద వెళ్దాం. ఇలాగా జరగడం ఛాన్స్ ఉందా? చనిపోయినాక పగ తెచ్చుకోవడానికి వస్తారా ఏంటి? అయితే సిమ్రన్ సమ్మర్ని మర్డర్ చేశారా? లేక సమ్మర్ ఇమాజినేషన్ కూడా ఉండొచ్చు కదా. అయితే సిమ్రన్ తన సావు కోసం పగ తెచ్చుకోవడానికి వచ్చిందా ఏంటి? లేక వాళ్ళు ఏమన్నా ఉందా? విషయం ఏంటి? చాలా టెన్షన్గా ఉన్నావు. టెన్షన్ అవ్వకుండా ఏం చేయాలి? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? నన్నేం చేయమంటావు? పోలీసుని చూడంగానే వణికిపోతున్నా నేను. చెప్పింది చెప్పినట్టే. సిమ్రాన్ పేరు చెప్పాల్సినంత అవసరం ఏంటి? సరే వదిలే. పోలీస్ మట్టికి ఏం పీకుతారు ఇప్పుడు? ఇంకా 2-3 రోజుల ఫైలే క్లోజ్ అయిపోతుంది. డ్రింక్స్ తాగో. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? కూర్చోరు అక్కడ. ఇక మీద నువ్వు నా ఏరియాలో అమ్మాయిలు వెంటబడటం చూసాను. చూసిన చోట పాతేస్తాను. కూర్చో. ఏమైనా తెలిసిందా? అవును సార్, ఇక్కడ ఉన్న ఎవిడెన్స్ అంతా నేను ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించేశాను సార్. ఇన్స్పెక్టర్ కరణ్ సింగ్ చేతికి ఏ ఫైల్ వచ్చినా కూడా అది ఎప్పటి వరకు క్లోజ్ అవ్వదంటే అది నిజం తెలిసే వరకు. అలా ఏముంది సార్ ఈ ఫైల్లో? చాలా కాంప్లికేటెడ్ అయిన కేసు. సమర్ ఫ్యామిలీ ఏం చెప్తోందంటే సమర్ని ఎవరో సిమ్రన్ అనే అమ్మాయి చంపిందని. సిమ్రనా? కానీ సార్ సిమ్రన్ చనిపోయి 1 ఏడాది అయింది సార్. కానీ ఎలా సార్ సిమ్రన్ వీడికి మాత్రమే కనిపిస్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా కనపడతారు? అండ్ ఆన్ ది టాప్ ఆఫ్ దట్ సమర్ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే సిమ్రన్
సమర్తో లేదు. తను రాజేంద్రన్ యొక్క గర్ల్ ఫ్రెండ్. రాజేంద్రనా? ఇక్కడ ఏం జరుగుతుంది సార్? నాకేం అర్థం అవ్వట్లేదు. కొద్ది కొద్దిగా నిజాలన్నీ బయటకు వస్తాయి. నువ్వు పని చేయి. సమర్ ఇంకా రాజేంద్రన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. తర్వాత కానిస్టేబుల్స్ అందరినీ అక్కడికి వెళ్ళమని చెప్పండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే సరే అండి సార్. అదేంటంటే బేబీ, ఫ్రెండ్స్ లోపల ఒక ప్రాబ్లం అయింది. అందువల్లనే నేను కొంచెం బిజీగా ఉన్నాను. డార్లింగ్, ఒక్కసారి నన్ను వచ్చి చూడు. ఆ తర్వాత నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. నిజంగానా? నేను నీకోసమే ఇక్కడ ఉంటాను. నువ్వేమీ బాధపడక డార్లింగ్. నేను ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చేసి రెడీగా ఉంటా. నేను తలుపు తెరిచి పెడతా. నువ్వు ముందర ఇక్కడికి రా. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ అదృష్టం నీ తలుపు తడుతుందిరా. నా మూడు పోయింది, సిగరెట్ కూడా అయిపోయింది. కానీ తను ఇంకా రాలేదేంటి? ఎందుకిలాగా అందరూ అబద్ధాలు ఆడుతున్నారు? ఎలా మీ ముగ్గురు కలిసి నన్ను చంపేశారో అదే విధంగా నేను మీ ముగ్గురిని ఒక్కొక్కరిని నాతోటి తీసుకువెళ్తాను. నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను జగ్గు. ఎవరది? ఎవరది? చెప్పండి, ఎవరది? ఎవరది చెప్పాలి. ఎవరది చెప్పండి. ఎవరది? ఎవరు? నువ్వు చనిపోయావు కదా? అవును, ఇప్పుడు నీ టర్న్. జగ్గు రా, మనం వెళదామా? ఆ పోలీస్ తను నన్ను చంపాలని వచ్చింది. నన్ను ఎలాగైనా కాపాడండి సార్. అదే సార్, ఆ సిమ్రన్ సార్. హలో హలో. దారుణంగా చంపేశారు సార్. హత్య చేసిన వాడు బాగా ఎంజాయ్ చేస్తూ చేసినట్టు. హత్య చేసిన వాడు కాదు సార్, హత్య చేసింది. ఏంటది? హత్య చేసిన అమ్మాయి సార్. సార్ నిన్నే కంట్రోల్ రూమ్ కి ఒక కాల్ వచ్చింది. వాడు చనిపోయే ముందు ఏం చెప్పాడంటే సిమ్రన్ నన్ను చంపబోతుందని చెప్పాడు. మళ్ళీ సిమ్రనా? బలా, నువ్వు ఓపెన్ చేయి.
నువ్వు వెళ్ళి ఆధారాలన్నీ సేకరించు. నేను ఇంత తర్వాత కలుస్తాను. ఓకే సార్. రెండు నెలల నుంచి 2 మర్డర్లు జరిగాయి సార్. డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? మా డిపార్ట్మెంట్ ఏం చేయాలన్న విషయం నువ్వు చెప్పక్కర్లేదు. మాకు తెలిసి ఏం చెయ్యాలో. ముందు మీరు చెప్పండి, మీకు సిమ్రాన్కి ఏంటి సంబంధం అన్నది. సిమ్రాన్ అది మీకు చెప్పాను కదా సార్ సిమ్రాన్ గురించి. సిమ్రాన్ వచ్చి సమర్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అని. తను సమర్ గర్ల్ ఫ్రెండా లేకపోతే మీ గర్ల్ ఫ్రెండా? సరే విడిచిపెట్టండి. మీకు సిమ్రాన్కి ఏం సంబంధం ఉందో మేం కనిపెడతాం. మా డిపార్ట్మెంట్ మనుషులు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు. సార్ ఎవిడెన్స్ దొరికింది. సరే అయితే మనం మళ్ళీ కలుద్దాం. సార్ నాకేం అర్థం అవ్వట్లేదు ఇదంతా ఎవరు చేస్తుంటారని. నాకేమనిపిస్తుందంటే ఇదంతా సిమ్రన్ ఆత్మ చేస్తుందని. బల్లా ఆత్మ అంటూ ఒకటి ఉండనే ఉండదు. సార్ ఉంది సార్, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే సమస్యే. ఈ మర్డర్ వెనకాల ఇంకేదో పెద్ద విషయం ఉంది. అది కూడా చాలా ముఖ్యమైంది. మనం వీలైనంత తొందరగా దాన్ని ఎలాగైనా కనిపెట్టి తీరాలి. మీకే సార్ ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు. నాకంతా అర్థమైపోయింది సార్, ఇదంతా చేసేది సిమ్రన్ ఆత్మే. ఆ దెయ్యం ఏం చేయలేదు బల్లా. ఇవన్నీ చేస్తోంది మనుషులే. అయితే మీరు ఇది చెప్పడానికి వచ్చారా జగ్గు సమర్ చావుకి సిమ్రానే కారణమని? అంతేనా సార్? అవును సార్, జగ్గు చనిపోయే ముందు వాడు కూడా మాతో ఇదే చెప్పాడు సార్, సిమ్రన్ వాడిని చంపబోతుందని. ఏం జరుగుతుంది ఇన్స్పెక్టర్? సిమ్రన్ ఎలా చంపుతుంది? ఎగ్జాక్ట్లీ నాన్సెన్స్. కానీ మీకు దీని గురించి తెలుసని నేను అనుకుంటున్నాను. ఈ మర్డర్కి ముఖ్యమైన కారణం సిమ్రనే అయి ఉంటుంది. ఆ రూమ్లో ఎవరు ఉంటారు? ఆ రూమ్లో ఎవరు ఉండరు సార్. సార్ అదేం లేదు, పిల్లి సార్. పిల్లి? రండి చూద్దాం అదేం పిల్లో. ఈ బాల్కనీ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందా? అవును, ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. బల్లా, బాల్కనీ ఓపెన్లో పెట్టుకోవడంలో మంచి విషయం ఉంది. ఏంటి సార్? ఎండ ఇంకా మంచి గాలి, ఈ రెండు బాగా దొరుకుతాయి. సరే రాజేంద్ర గారు, ఈ బాల్కనీని ఓపెన్లోనే పెట్టండి. తొందరలోనే కలుద్దాం.
ఎవరు ఎవరైనా అడుగుతున్నాను కదా. నేను నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. ఎవరు? ఎవరది? ఎవరైనా అడుగుతున్నాను కదా. సిమ్రాన్ నువ్వా? నువ్వు చనిపోయావు కదా. అవును, ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతావు. ఎలా జగ్గు సమర్ని చంపాడో అదే విధంగా. ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. సార్ ఆత్మ. ఇది దెయ్యం కాదు బల్లా. దెయ్యంలా కనపడే ఒక సాధారణమైన మనిషి. వేషాలు వేసుకొని తిరుగుతారు కదా, అలాగే నువ్వు సమర్ని జాకీని ఎందుకని చంపాల్సి వచ్చింది? వీని కూడా ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంకా నీ రికార్డ్స్లో ఏముందంటే నువ్వు చనిపోయావని. రికార్డ్స్లో అన్నీ సరిగ్గానే ఉన్నాయి. చనిపోయింది సిమ్రనే సార్, కానీ ఇప్పుడు మీ ముందున్నది జస్లిన్ సార్. నేను సిమ్రన్ చెల్లెల్ని. నీకు వీళ్ళ ముగ్గురితో వచ్చిన సమస్య ఏంటి? ఎందుకంటే వీళ్ళ ముగ్గురు నా చెల్లెల్ని. అక్క నేను బాగున్నాను, మీరు బాధపడకండి. నువ్వు కెనడాలో బాగా ఎంజాయ్ చేసుకో. లేదక్క, నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను నేను కంబైన్ స్టడీస్ చేస్తున్నానని. ఇప్పుడు నేను సప్నా ఇంటి లొకేషన్ ఎలా పంపటం? ఐడియా ఒకటి చేద్దాం. నేను ఈ ఇంటి లొకేషన్ పంపిస్తా. తర్వాత తనకి ఎలా తెలుసు ఇది రాజేంద్రన్ వీడా లేక సప్నా ఇల్లా అని? నాకు వినపడుతోంది. నేను లొకేషన్ సెండ్ చేస్తున్నా. నేను లొకేషన్ సెండ్ చేశాను. ఇప్పుడు మీకు సంతోషమేగా? సరే, నేను సప్నా ఇంటికి వచ్చేసాను. నాకు మీరు ఫోన్ చేయకండి. బాయ్. Cheers. వస్తూ ఉంటుంది. వెళ్ళి చూడరా, నీ మనిషి వచ్చినట్టుంది. హే సిమ్రాన్, హాయ్. వచ్చావా? రా లోపలికి రా. నీకోసం మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. హలో. హలో. వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, జగ్గు, సమర్. హాయ్. హాయ్. వద్దు, నాకు డ్రింక్స్ అలవాటు లేదు. అరే కమాన్ సిమ్రాన్, ఒక పెగ్గన తాగు. కానీ సిమ్రన్, మీకోసం నేను డ్రింక్స్ తీసుకొస్తా, మీరు కంపల్సరీ తాగాలి. ఇదిగోండి, తాగండి. Cheers. మ్యూజిక్ ఆఫ్ చేయి. ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు? నన్నే కొడతావా నువ్వు? చెప్పు. నన్ను వదలు. నన్ను వదలమంటున్నానా? వద్దు, చెబితే విను. నన్ను వదలు. వద్దు. ఏయ్, నీకే చెప్పేది. వదలు. ఏం చేద్దామో చెప్పండి.
రైల్వే ట్రాక్ మీద పడేసారండి. చూసే వాళ్ళకి సూసైడ్ లాగా అనిపిస్తుంది. త్వరగా తీసుకెళ్ళి పడేసారండి. కానీ ఆ విషయం నీకెలా తెలుసు? వీళ్ళు ముగ్గురే కలిసి మీ చెల్లెల్ని... వీళ్ళు ముగ్గురు నా చెల్లెల్ని రేప్ చేసేటప్పుడు అదే సమయం నేను నా చెల్లెలకి వీడియో కాల్ చేశాను. ఎలాగో తెలీదు, ఆ కాల్ అటెండ్ అయ్యింది. వీళ్ళు ముగ్గురు తనని రేప్ చేయడం నేను నా కళ్ళారా చూశాను. కాబట్టి నువ్వు వచ్చి వీళ్ళ మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? కానీ సార్ మీకెలా తెలిసింది తను సిమ్రన్ కాదని? తర్వాత ఈ రోజే రాజేంద్రన్ని చంపినది కూడా వస్తుందని? మంచి ప్రశ్న వల్ల మనం ఉదయం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బాల్కనీ ఉన్న రూమ్కి వెళ్ళాం కదా, అక్కడ నాకు లేడీస్ పెర్ఫ్యూమ్ యొక్క స్మెల్ వచ్చింది. అప్పుడే నాకు అనిపించింది ఇక్కడ ఎవరు ఉన్నారని. నేను రాజేందర్ని ఫాలో చేస్తున్నాను. ఒకవేళ ఆమె కూడా రాజేందర్ని ఫాలో చేస్తుంటే ఈరోజు ఖచ్చితంగా తను రాజేందర్ని అటాక్ చేస్తుందని అనిపించింది. సూపర్ సార్, మీరు గ్రేట్ సార్. మాట్లాడింది చాలు. నేనిప్పుడే అంతా ముగించేస్తాను. నువ్వుంటేనే కదా నన్ను చంపగలవు. యు బ్లడీ రేపిస్ట్. నీకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను. తీసుకెళ్ళు. నీ జీవితంలో జరిగింది ఎంతో బాధాకరం. కానీ ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోకూడదు.